అయితే నేను గూడా ఒకప్పుడు మరి కట్టర్ అంటే ఎంత కట్టర్ అంటే, ఇప్పుడు పొద్దున్నే లేసి విష్ణు సహస్రనామం చదివేస్తే మనకిగ మొత్తం అంతా అన్నీ అయిపోతాయి. మనం ఏదనుకుంటే అన్న టైప్ అన్నమాట. హ్మ్. హ్మ్. 40 నా ఏజ్ 40 వచ్చేదాకా అదే పరిస్థితి. హ్మ్. అయితే ఒకసారి ఇట్లనే ఈ మెకాలేది ఒకటొస్తుంది చూడండి మనకి వాట్సాప్‌లో తెగ వైరల్ అవుతుంది మెకాలేది. మీకు ఐడియా ఉందా? మెకాలే ఏది ఇప్పుడొచ్చేసి భారతదేశం మెకాలే. తెలుసు. తెలుసు. చెప్పండి. చెప్పండి. అది విన్నాను. చాలానే వచ్చాయి వాళ్ళే భారతదేశం ఈ మూల నుంచి ఆ మూలకి తిరిగి భారతదేశం అంతా మొత్తం సుఖ సంపదలతో తులతూగుతుంటే దీన్నెట్లా జేయాలని ఒక ప్లానేసి మొత్తం ఇక్కడ బ్రిటిష్ విద్యా వ్యవస్థని ఇక్కడ చొప్పించాడు. దానివల్లే హ్మ్. మనకి ఇన్ని పాటలు మనకి ఇవన్నీ ఒక ఈ ఇది సొల్లు కబుర్ని క్రియేట్ చేశారు. ఈ సొల్లు కబుర్ని బ్రేక్ చేయడం అదే చాలా సార్. ఈజీ అయితే అండి. నేను దాన్ని నిజంగానే నమ్మేసి హ్మ్. హ్మ్. నా క్లాస్‌మేట్ ఒకడికి ఫార్వర్డ్ చేశా. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇక ఈడ్చ్ ఒకటి కొట్టి నన్ను తీసుకెళ్ళి బాబు గోఖలే గ్రూప్‌కి పరిచయం చేశాడండి. ఓకే. ఓకే. అక్కడ నేను టర్న్ అయ్యా. అంటే అప్పుడు ఆలోచన మొదలైందండి. అప్పటిదాకా నేను 40 ఏళ్ళు నా జీవితంలో అంత దారుణంగా వేస్ట్ అయినాయని నేను ఊహించను కూడా ఊహించను. హ్మ్. హ్మ్. ఓకే. దాన్ని బ్రేక్ చేసేటప్పుడు అంటే మీరైపోయింది కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా అట్లాంటివి ఫాలో అవుతున్నాయి కాబట్టి, ఫార్వర్డ్ అవుతున్నాయి కాబట్టి, అవునవును. దాన్ని బ్రేక్ చేయడం అవును. ఎలాగో చూడండి. ఇప్పుడు ఆహ్, సురి సం సిరి సంపదలతో తొలతూగుతుంది అన్నారు గదా! అవును. అలా సిరి సంపదలతో తొలతూగుతున్న ప్రదేశాలకి వాళ్ళెళ్ళకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ పెట్టడం ఏంటంటే ఇప్పుడు అమెరికా ఉంది. హ్మ్. బ్రిటిషోళ్ళు అమెరికాకి ఎళ్లి ఆ దేశానికి ఎళ్లి అక్కడున్నోళ్ళని తొక్కేసి వాళ్ళ ప్రజానీకాన్ని అక్కడ స్థాపించారు. హ్మ్. బోలెడంత ల్యాండ్ ఉంది ఇక్కడ. బోలెడంత ఫెర్టైల్ ల్యాండ్ ఉంది. ఇక్కడేమో తింగరోళ్ళున్నారు. ఈళ్ళని తొక్కేయొచ్చు అనుకుని, హ్మ్. ఆ దేశం వెళ్లి ఆ దేశం మొత్తాన్ని ఆక్రమించేశారు. ఓకే. అండ్ దెన్ ఓకే. మెయిన్ కంట్రీతో కట్ ఆఫ్ అయిపోయి నేను వేరే కంట్రీ దొబ్బేసుకో. నా పేరు అమెరికా. నీకు నాకు హ్మ్. సంబంధం లేదు దొబ్బేయి అన్నారు. బానే ఉంది. ఓకే. ఓకే. ఆస్ట్రేలియాకెళ్లారు తెల్లోళ్ళు. ఓకే. ఆస్ట్రేలియాకెళ్లారు. హ్మ్. 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 ఆస్ట్రేలియాకెళ్లి ఇక్కడ కూడా తింగరోళ్ళున్నారు. సరే ఇది చాలా దూరంగా ఉంది దీవి. దీన్ని కొన్నాళ్ళు జైలుగా వాడుకుందాం అనుకుని జైలుగా వాడారు కొన్నాళ్ళు. మన అండమాన్‌ని ఎలా వాడారో దాన్ని కూడా ఆస్ట్రేలియాని కూడా స్టార్టింగ్‌లో కొన్నాళ్ళ పాటు జైలుగా వాడారని చెప్పి ఆహ్, ఓకే. ఒక చెప్తారు అది. రూమర్ కాదు. దేర్ ఇస్ సమ్ ట్రూత్ టు ఇట్. సో, స్లోగా ఏం ఓకే. జరిగిందంటే అక్కడ కూడా అబారిజినిస్ ఉన్నారు. తింగరోళ్ళున్నారు. వీళ్ళని కూడా తొక్కేయడం చాలా ఈజీ అనుకోని తీసేసుకున్నారు. అలా చేయాల్సింది హ్మ్. పోయి బుద్ధున్నోడు ఎవడన్నా దేశం మొత్తాన్ని ఆక్రమించుకుంటాడు. సిరి సంపదలతో తొలతూగుతుంది. హ్మ్. సిరి సంపదలతో తొలతూగుతుంది. బోలెడంత సోనే కా చిడియా, బోలెడంత బంగారం ఉంది. అదుంది. రత్నాలు రాసులున్నాయి ఆ! అనుకున్నప్పుడు వాళ్ళే వచ్చి ఇక్కడ సెటిల్ వీళ్ళంతా అయిపోవాలి. వేరే యునైటెడ్ వాళ్ళకి అని ఉన్నారు. మళ్ళీ వీళ్ళని మనం ఏం చేయలేము అని ఆలోచించారట. అదే. సో, ఈ తింగర డైలాగులు ఏంటంటే వాళ్ళు ఎటు పోవాలో తెలియక వాగే వాగుడండి. సింపుల్ కాస్త బ్రెయిన్ ఉన్నోడు ఎవడన్నా హ్మ్. చేస్తాడన్నమాట. ఓకే. హ్మ్. అమెరికాని దోచేసుకోవడం వచ్చింది. ఆస్ట్రేలియాని లాగేసుకోవడం వచ్చింది. మొన్నటిదాకా హ్మ్. హాంకాంగ్‌ని లాగేసుకోవడం వచ్చింది. ఇన్నొచ్చినప్పుడు ఇండియాని లాక్కోవడం ఓకే. ఎంతసేపండి? అదే గదా! ఇక్కడికొచ్చేయొచ్చు కదా! తెల్లోళ్ళందరూ ఇక్కడికొచ్చేయొచ్చు కదా! ఎందుకు రాలేదు? హ్మ్. వాడికి వ్యాపారం కావాలని వచ్చాడండి. వ్యాపారం ఒకటిని, ఇంకోటి ఇక్కడ దోచుకోవడానికి వచ్చినప్పుడు, ఇక్కడ ఈ దేశాన్ని తొక్కేయడానికి ఏం ట్రై చేయాల్సిన పని లేదు. మామూలుగానే మనోళ్ళు తలంచుకొని పనిచేసే రకాలు. అవును. రైట్. అన్నాళ్ళుగా అలవాటయ్యి ఉంది కదా! ఆల్రెడీ మొఘల్ రాజుల దగ్గర పనిచేయటం అలవాటయ్యి ఉంది కదా! ఎవడి రాజ్యంలో ఎళ్తే ఆడి దగ్గర పనిచేయడం మనకలవాటు. అదే. సో, అలా చేసుకున్నారే తప్ప మెకాలే అనేవాడు ఒకడొచ్చి, ఆడి దేశమంతా చూసి, ఈ దేశాన్ని తొక్కేయాలంటే తొక్కేయాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పెడితే మరి ఆడి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న దేశాలన్నీ సూపర్ ఫార్వర్డ్‌లో ఉన్నాయి గదండీ! సూపర్, సూపర్ పవర్స్ అయిపోయినాయి గూడా. మరి దానికెలా ఆన్సర్ చెప్తారు? ఆడి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ప్రపంచం అన్ని దేశాల్లో ఉంది. అయ్యే ఫార్వర్డ్ హ్మ్. అవుతున్నాయి. ఫార్వర్డ్. మన దగ్గర ఆ సిస్టమ్ పెట్టినా సరే ఫార్వర్డ్ అవ్వలేదు. తీసేస్తే ఇంకా ఫార్వర్డ్ ఎట్లవుతారు? పోనీ అదే. తీసేసి ఒక చిన్న కాంక్లేవ్స్‌లో ట్రై చేయొచ్చు కదా! గురుకులాలు కొన్ని హ్మ్. పెట్టి, ఇప్పుడు గత 100 ఏళ్లుగా అదే. 75 ఏళ్లుగా మన చేతిలో ఉందండి. మొత్తం దేశం మొత్తం ప్రతి అడుగడుగు గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉండదు కదా! దేవాలయాలున్నాయి. దేవాలయాల ఇది ఒక్క దేవాదాయ శాఖ డబ్బులు తీసుకుంటది అన్న ఉద్దేశం తప్ప, ప్రైవేట్‌గా హ్మ్. కోటీశ్వరులు చాలా మందున్నారు. ఓకే. అవును. పీఠాధిపతులు వాళ్ళ దగ్గర సొంతంగా కోట్ల కోట్లు డబ్బులున్నాయి. ఓకే. పీఠాలకి. అవును. అవును. వాళ్ళన్నా ఫండింగ్ చేసి, "ఒరేయ్! మనం ఒక ఎన్‌క్లేవ్ తయారు చేసుకుందాం. మన వేదాలని అసలు మన వీళ్ళు ఎడ్యుకేషన్ తలుచుకుంటే వీళ్ళ దగ్గర సిస్టమ్ ఉన్న డబ్బుతోని ఏదైనా చేయొచ్చు. గవర్నమెంట్‌కి ప్యారలల్ గానే ఇప్పుడు చాలా మందున్నారు. ప్యారలల్ ఇప్పుడు గవర్నమెంట్సే నడుస్తున్నాయి ఆల్‌మోస్ట్. వాళ్ళ గ్రంథాలని ఫాలో అవ్వటానికి 10 ఏళ్ళు పట్టుద్ది, 15 ఏళ్ళు పట్టుద్ది అన్నారు.
ఓకే. ఈ ఈ అవును. తెలివితేటలు ఒక్కసారిగా బ్రెయిన్ పెరగటం అనేది ఈ 10 ఏళ్లలో జరిగిపోయింది గదా! ఎంతమందికి వీళ్ళు వేద విద్యను అందించారండి? మెకాలే సిస్టమ్‌ని అదే పక్కన గదా! పడేసేసి ఎంతమందికి అందించారు? హ్మ్. అందించలేదు. సో, ఏడవటానికి తప్ప ఈ మెకాలే అనే వర్డ్ ఎందుకు పనికిరాదండి. బోడి ఏడుపులు ఏడవటానికే వస్తారంతే. రైట్? అదే. సో, ఇట్స్ ఎ టోటల్ బోగస్ అండి. వాడు ఏం చేశాడో ఇంకా ఇప్పటికి కూడా 100 ఏళ్ళు, 200 ఏళ్ల క్రితం చేసినోడి వాడి మీద పడి ఏడుస్తున్నారంటే, వీళ్ళకి ఇప్పుడు ఏ మాత్రం పని జరగట్లేదని అర్థం అండి. దీస్ పీపుల్ ఆర్ టెక్నికల్లీ యూజ్‌లెస్. వాడు చేయాల్సింది చేసి 200 ఎళ్ళిపోయాడు. లేదు సార్. తర్వాత ఏం ఇప్పుడు చేశారు? మొన్న ఓకే. మొన్నది ఇన్సిడెంట్ చూడండి. టెంపుల్ కట్టారు గదా! హ్మ్. టెంపుల్ కట్టి అది ఓపెనింగ్ రోజైతే కొంతమందిని చూడాలండి. 500 ఏళ్ళు పట్టింది మా టెంపుల్ మేము తెచ్చుకోవడానికి అని. అసలు అది ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే లేకపోతే వాళ్ళని ఎవరో 500 సంవత్సరాల నుంచి అతన్ని గనక మనం తొక్కిపెట్టి ఇప్పుడు అతనికి ఏదో స్వాతంత్రం వచ్చినంత ఫీలింగ్‌లో ఉన్నాడు క్యాండిడేట్. అసలు అదే. నాకదేం అర్థం కాలేదు. ఆళ్ళకి దేనికి గర్వంగా ఫీల్ అవ్వాలో, దేనికి సిగ్గుపడాలో తెలియట్లేదండి. ఆ గుడి వల్ల హ్మ్. మహా అయితే ఆ చుట్టుపక్కల కొన్ని పూలమ్ముకునేవాళ్ళు వాళ్ళు వీళ్ళు బాగుపడతారు. అది వాళ్ళకి టెంపుల్ ఎకానమీ అంట. బాగుపడతారు. ఈ సన్నాసులందరూ చెప్పేది టెంపుల్ ఎకానమీ అంట. మరి ఇదైతే దీన్ని ఈ మధ్య వైరల్ చేసి పడేస్తున్నారు. ఆ! దారుణం అసలు. టెంపుల్ ఎకానమీ. ఒక అదే అదే టెక్నాలజీని పెంచారా? లేకపోతే ఆ టెక్నాలజీతోని ఉద్యోగాలిచ్చారా? లేకపోతే ఇంకేమన్నా ప్యారలల్‌గా కొత్త ఇండస్ట్రీలొచ్చినాయా? ఇదేం చెప్పడానికి లేదు. అది. హ్మ్. ఇంకొకటి సార్ నాకొక చిన్న క్వెషన్ అంటే నా సమస్య అనుకోండి అది. హ్మ్. యాక్చువల్లీ ఏంటంటే నాకిద్దరు పిల్లలు సార్. హుహు. వాళ్ళు ఇప్పుడు స్కూల్‌లో చదువుతున్నారు. నాకేంటంటే సరే నేను లోయర్ కాస్ట్ అవ్వడం వల్ల నాకు ఈ కాస్ట్ సిస్టమ్ మీద చాలా కోపం ఉందనుకోండి. అది నా పర్సనల్. ఓకే. హ్మ్. ఎవరితోని నాకు పెద్దగా సమస్యలు గాని అట్లాంటివి ఏం లేవు. కానీ స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత ప్రతి ఇయర్ స్కూల్ నుంచి నాకు మెసేజ్‌లొస్తాయి. హ్మ్. క్యాస్ట్ అడుగుతా ఉంటారు. అయితే నేను వీళ్ళకి క్యాస్ట్ అనేది తెలియకుండా పెంచాలనేది నా ఉద్దేశ్యం. హ్మ్. హ్మ్. అయితే ప్రతిసారి టీచర్‌లకి నేను వాళ్ళతో కొంత డిస్కషన్ జరిగి కన్వర్జేషన్ అయిన తర్వాత చెప్తాను. నేను వాళ్ళని అట్లా పెంచాలనుకుంటాను. వాళ్ళకేం అక్కర్లేదని చెప్పేసి నేను హ్మ్. తీసేస్తున్నా. హ్మ్. అలా ఏం పెట్టకుండా పంపిస్తున్నా. ఆల్మనాక్‌లో గూడా. వాళ్ళు పర్సనల్‌గా ఫోన్ చేసి అడిగితే గూడా ఇదే సమాధానం చెప్తున్నా. అదేం చేయట్లేదనుకోండి. అయితే ఇప్పుడు హ్మ్. పరిస్థితి ఏమైందంటే, మన మనకు తెలియకుండానే మన సొసైటీలో పోలరైజేషన్ అనేదైతే ఒకటి జరిగిందండి. ఇప్పుడు నా ఒక్కడి పరిస్థితి ఏంటంటే, నాకు క్యాస్ట్ ఒద్దు, రిలీజియన్ ఒద్దు, అంతా ఒకటే అని నేను అనుకుంటున్నా. కానీ మీరు చూడండి, అప్పర్ క్యాస్ట్ వాళ్ళంతా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయిపోయి ఉంటారు. హ్మ్. అంటే అది మనకు తెలియకుండా జరుగుతుందండి. యాహ్! అది మీరు వాళ్ళకి తప్పించుకోలేకపోతున్నారండి. ప్రస్తుతానికి దేర్ ఇస్ నో వే టు ఆ! ఎస్కేప్ ఇట్. అది ఓకే. కొంత కామ్ అంటే నేను ఐసోలేట్ ఇది అయిపోతున్నానేమో అనే ఫీలింగ్ నాకు బాగా ఇది అందుకే మనకి దాన్నేమంటారు? ఈ ఇర్రిలీజియస్ గాని, ఏదో నో కాస్ట్, నో రిలిజియన్ అనే వాళ్ళది స్లోలీ మన హ్మ్. పాపులేషన్‌ని మనమే పెంచాలండి. రైట్? హ్మ్. ఇలా హ్మ్. ఒ ఇలా అండ్ వన్ ఆఫ్ దట్ పర్పస్ ఆఫ్ దిస్ చానెల్ ఈస్ థట్ ఓన్లీ. ఓకే. హ్మ్. ఇలాంటోళ్ళు ఉన్నారు. మనకు అంటే భరోసా దీనికి ఉంది. బాగా ఇన్‌స్పిరేషను మీ ఛానెల్ నేను బాగా ఫాలో అవ్వడం ఒకటి నాకు ఇన్‌స్పిరేషన్ అనుకోండి. అందులో హ్మ్. నేను మీకు థాంక్స్ చెప్పాలి. షూర్. షూర్. ఎందుకంటే సో, దీన్ని ఇట్లా ఫార్వర్డ్ చేసుకోవడం గాని, దీన్ని కొనసాగించడం గాని అంటే నేనొక్కడినే ఉన్నానంటే అది చేసే ధైర్యం ఉండదు ఎవరికైనా. హ్మ్. ఇక ఫ్యూచర్‌లో దెన్ జరగాల్సినయి ఏంటి అంటే, ఇంకా జరగాల్సిన పనులేంటి అంటే, నో కాస్ట్, నో హ్మ్. నో రిలిజియన్ అనేది ఒక కామన్ పాయింట్‌గా అయిపోవాలి. అంటే ఎక్కడైనా సరే హ్మ్. హ్మ్. కాస్ట్ బాక్స్ అనేది ఆప్షనల్ అయిపోవాలి లేదా తీసేయాలి. ఓకే. హ్మ్. అయితే దానికి హ్మ్. కొంతమంది అబ్జెక్షన్ చేసేవాళ్ళుంటారు. ఓకే. ఐ హావ్ టు అగ్రీ టు దట్. ఎందుకంటే కాస్ట్ అనే సెక్షన్ లేకపోతే నేను హ్మ్. అదేంటి రిజర్వేషన్ బెనిఫిట్స్ ఎలా తీసుకోవాలి అనేవాళ్ళుంటారు. ఓకే. ఓకే. సో, అండ్ దట్స్ వై ఐయామ్ ఆహ్, నేను చెప్పేదేంటంటే ఆప్షనల్‌గా ఉంచితే నచ్చనోళ్ళు హ్మ్. వదిలేస్తారు. రైట్? ఇప్పుడు నాకైతే ఆ రిజర్వేషన్ మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే నేను సంపాదిస్తున్నా. నా పిల్లల్ని నేను చదివించుకోగలుగుతా. అది షూర్. షూర్. నిజంగా అవసరం ఇలాంటి ఉన్నోడికి ఉపయోగపడతది. సో, ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళే మీలాంటి వాళ్ళే ప్రమోట్ చేయాలన్నమాట. అంటే ఆల్రెడీ హ్మ్. నేను ఒక సెట్ ఆఫ్ బెనిఫిట్స్ నేను తీసుకొని ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత దెన్ ఐ డోంట్ నీడ్. సో, ఈ రిప్రజెంటేషన్ అనేది వచ్చేంత వరకు ఈ గవర్నమెంట్ వాటిలో అయితే ఉంటదండి. దాన్ని మనం ఏం తప్పించలేము. మిగతా వాటన్నిటిలోని హ్మ్. మీరు చెప్పిన పద్ధతి వాడుకోవచ్చు. అండ్ స్లోలీ దిస్ షుడ్ అదే. హ్యాపెన్ దట్ నాకు కాస్ట్ గురించి అడగొద్దు. ఇట్స్ అన్ ఆప్షనల్ కాలమ్ ఫర్ మీ. ఐ హ్మ్. యామ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్. ఆల్రెడీ కేరళలో కొన్ని అంటే చోట్ల కాస్ట్ అట్లంటే వాళ్ళని తీసేసారు. మళ్ళీ ఇంకోటి సార్ నేనేదో రిజర్వేషన్ వాడుకొని ఈ స్టేజ్‌కొచ్చినా అన్నట్టు కూడా కాదు. నాకు అండర్‌స్టూడ్. కాలేజీలో స్కాలర్‌షిప్ కూడా తినేసారు ఆళ్ళే. ఇది మన దగ్గర సిస్టమ్స్ తెలుసు కదా!
అదే. అవును. హ్మ్. అంటే సో చాలా కష్టాలు పడి అంటే నాకు నేను ఉద్యోగం సంపాదించుకొని ఈ రోజైతే సెటిల్ అయినా. దానివల్ల అదే. నాకేమనిపించిందంటే ఇట్లా నా పిల్లలనైనా మంచిగా పెంచుదాము అనేది నా జస్ట్ టార్గెట్ అంతే. అదే. సో, ఈ ఈ మీ టార్గెట్‌ని అచీవ్ అవ్వాలి అంటే నంబర్ ఆఫ్ పీపుల్ హూ డోంట్ ఆస్క్ కాస్ట్ షుడ్ ఇంక్రీజ్. అంటే కాస్ట్‌తో సంబంధం అసలు ఆ అదే. టాపిక్ తీసుకురాకుండా అదే. ఉండేవాళ్ళ జనాభా పెరగాలి. అవును. రైట్? కాకపోతే ఈ మధ్య కాలంలో కొద్దిగా మూవ్‌మెంట్ ఎక్కువైందండి. నేను చూస్తున్నా గదా! ఛానెల్స్ పెరిగాయి. కొంచెం అంటే అనిపిస్తుంది. జనాలలో గూడా కొంచెం తేడా వస్తుంది. వీళ్ళకి వస్తుందండి. తగ్గిపోయారు. చూసారా? నేను వీళ్ళకి ఇ ఈ బత్తాయి గల్ల ఛానెల్స్‌కి తగ్గిపోయారు జనాలు. ఎగ్జాక్ట్‌లీ. ఇది అంటే ఐ యామ్ నాట్ క్లెయిమింగ్ ఎనీ విక్టరీ ఓవర్ థిస్. ఎందుకంటే ఇంత తొందరగా అదే. చచ్చే పాము విక్టరీ కాదు. కానీ ఎందుకంటే ఇంకోటి దెబ్బైతే ఇప్పుడు తగిలిందండి. వచ్చి దెబ్బైతే పడింది తగిలింది. వాళ్ళకి. ఎందుకంటే అంత తొందరగా అంటే చచ్చే మీరు పాము కాదు. ఇప్పుడు మన ఛానెల్స్ అన్నీ ఉన్నాయి గదా సార్! ఒక్కొక్క హ్మ్. వీటన్నిటిని ఈ ఫాల్స్ ప్రాపగండాలన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం ఏదైతే ఉందో, అవతల సైడ్ నుండి ఆన్సర్‌లు లేని పరిస్థితి వాళ్ళకి. ఎగ్జాక్ట్‌లీ. ఇదే నా ఇదేంటి 4 ఏళ్ల, 5 ఏళ్ల క్రితం మొదలెట్టిన టార్గెట్ కూడా ఇదేనండి. ఎంత అవును. నార్మల్ అయిపోవాలంటే ఇలా కౌంటర్ ఏసేవాళ్ళు ఎంత నార్మల్ అయిపోవాలంటే కొత్తగా సొల్లు కథలు రాసేవాళ్ళకి తడిసిపోవాలన్నమాట. ఒరేయ్! అవును. ఇది అవును. పెట్టి పెట్టగానే ఎవడో ఒకడు కౌంటర్ ఏసి కొడతాడు. ఈడ్చి కొడతాడు ఒక దెబ్బకి నోరు మూసుకోవాలని. సో, ఈ వాట్సాప్ అంకుల్ గాళ్ళు ఉన్నారు చూసారా? వీళ్ళకి అవును. మూసుకొని వాళ్ళు రిటైర్మెంట్‌లో ఎంజాయ్ చెయ్యి. సొల్లు కబుర్లు రాయొద్దు అనే పొజిషన్‌కి తీసుకెళ్ళాలండి. దట్ ఈస్ ద అవును. టార్గెట్ అండ్ ఐయామ్ హ్యాపీ దట్ స్లోగా దారిలో ఉన్నాం. ఇప్పుడే అంత తొందరగా అవును. చచ్చే అవును. అవునండి. అంత తొందరగా తొందరగా ఈ అయితే పాము రాదులెండి. చావదు. నాకు గూడా వైపు అవును. అవును. హ్మ్. ఈ పాము ఇంత అంత తొందరగా తొందరగా మన చావదు. దగ్గర నుండి ఇవైతే లేవులెండి. ఎందుకంటే మనోళ్ళు అదే. ఎక్కడెక్కడో 7 సంవత్సరాల అవతల గూడా అంటించేస్తున్నారు ఇవన్నీ తీసుకెళ్ళి. మన దగ్గర హ్మ్. అంత తొందరగా పోనివ్వరు. అదే. సో, డైరెక్షన్‌లో అయితే ఉన్నాం. ఐ థింక్ విల్ అచీవ్ ఆ! స్లోలీ. లెట్స్ అవును డూ సార్. థట్. అవును సార్. రైట్ సార్ అయితే. ఓకే సార్. థాంక్స్ ఎ లాట్. థాంక్ యూ వెరీ మచ్ సార్.